పదులు కాదు, వందలు కాదు, 7,000 కోట్లు జనం డబ్బు కొట్టేసి జల్సా చేశాడు వరల్డ్ స్నూకర్ ఛాంపియన్. ఇండియాలో దోచేసిన డబ్బుల్ని మలేషియా తరలించి బిజినెస్ చేస్తున్న క్యూనెట్ వ్యవహారంపై ఈడీకి వివరాలు అందిస్తామంటున్నారు పోలీసులు. పదివేలకు 20,000 ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. గ్రామాల్లో కూడా బ్రాంచీలు పెట్టారు. డబ్బులు వస్తాయన్న ఆశతో జనం క్యూ కట్టారు. క్యూనెట్ లో పెట్టుబడులు పెట్టి నిండా మునిగారు. 7,000 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన క్యూనెట్ పై విచారణ వేగవంతమైంది. ప్రపంచ బిలియర్డ్స్ లో 4 సార్లు ఛాంపియన్ అయిన పద్మభూషణ్ మైకేల్ పెరారీ ఇందులో ఓ డైరెక్టర్. 70% పార్ట్నర్షిప్ ఉంది. క్యూనెట్ కు పెరారీ పెద్ద మొత్తంలో ప్రచారం చేశాడు. 1,000 కోట్ల వసూళ్లలో కీలకంగా మారాడు. చివరకు బిచాణా ఎత్తేశాడు. కొన్నేళ్ల క్రితమే క్యూనెట్ పై విమర్శలొచ్చాయి. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వటం లేదంటూ ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న పెరారీ తన పలుకుబడి ఉపయోగించుకుని కేసులు లేకుండా చూసుకున్నాడు. ముంబైలో ఓ ఖాతాదారుడు కోర్టుకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కేసులు పెట్టారు. కానీ విచారణ మాత్రం ముందుకు సాగలేదు. పెరారీకి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో అతను లొంగిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ సీసీఎస్ లో క్యూనెట్ పై 2 కేసులున్నాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు ముంబై జైల్లో ఉన్న పెరారీని పీటీ వారెంట్ పై తీసుకొచ్చేందుకు వెళ్లారు. సీసీఎస్ పోలీసులు వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే కేసు విచారణపై స్టే ఇవ్వాలంటూ హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడే ఉన్న జైలు అధికారులు సీసీఎస్ పోలీసుల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మభ్యపెట్టారు. మొదటిసారి ఒట్టి చేతులతో తిరిగొచ్చిన పోలీసులు ఈసారి 2వ శనివారం రోజున పీటీ వారెంట్ వేసి పెరారీని హైదరాబాద్ తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అరెస్ట్ చేశామని తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన కాసేపట్లోనే హైకోర్టు నుంచి స్టే వచ్చింది. దీంతో మైఖేల్ ను ముంబై జైలుకు తీసుకెళ్లి వదిలించారు సీసీఎస్ పోలీసులు. ఈసారి కోర్టుకు అన్ని విషయాలు చెప్పనున్నారు పోలీసులు. ఇక వసూలైన 7 కోట్లు ఏమయ్యాయని తేలాల్సింది. మల్టీనేషనల్ కంపెనీలో అకౌంట్స్ లో చూపారు. ఈ కంపెనీని మైఖేల్ ఏర్పాటు చేశాడు. మలేషియా కంపెనీగా ఏర్పాటు చేసిన ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు చూపాడు. ఆ కంపెనీ బిచాణా ఎత్తేసినట్టు చెప్పుకొస్తున్నారు. అయితే ఇవన్నీ ఎక్కడా రికార్డుల్లో లేవని విచారణలో తేలింది. మనీ లాండరింగ్ తో పాటు హవాలా ద్వారా డబ్బు బయటకు వెళ్లినట్టు తేలడంతో ఈ కేసు వివరాలను ఈడీకి అందించనున్నారు.